పవన్ మనం చూసుకుంటే ఏపీలో ప్రజల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అనే మాటను పదే పదే చెప్తా ఉంటారు. కానీ ఆయన వైసీపీలో ఆయన పార్టీ పరంగా మాత్రం ఆచరించే పరిస్థితులు ఎక్కడగా కనిపించట్లేదు. మనం రీసెంట్ గా చూసుకుంటే జొన్నలగడ్డ పద్మావతి విషయంలో అదే జరిగింది. సో ఆమె పైన ఆగ్రహంతో ఉన్నటువంటి జగన్ ఇప్పుడు ఆ స్థానంలో ఓసీ నేతను కేటాయించినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి ఎలాంటి సామాజిక న్యాయం జరగట్లేదు. వారికి ఉన్నటువంటి రిజర్వ్ స్థానాల్లో కూడా పాగా వేసేందుకే వైసీపీ ప్రయత్నిస్తోంది. చూస్తే ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సిట్టింగ్ అనే బలి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొందరికి టికెట్లు నిరాకరిస్తున్నారు, ఇంకొందరి సీట్లు మారుస్తున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఎస్ సంజీవ్ కుమార్ ను బయటకు పంపించేశారు. ఇదే సమయంలో అగ్రవర్ణ కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయవాడ టీడీపీ ఎంపీని వైసీపీలోకి ఆహ్వానించారు. నిన్న చోటు చేసుకున్న ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పనిగట్టుకుని మరీ వెనకబడిన బడుగు వర్గాల నేతలను అధికార పక్షం టార్గెట్ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాను దళిత ఎమ్మెల్యేనైనందునే అధికార పార్టీ పెద్దలు తనను తృణీకరిస్తున్నారని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బాహాటంగా విమర్శలు చేశారు. ఆమెను తాడేపల్లికి పిలిపించి సీఎం క్లాస్ తీసుకున్నారు. అలాగే సీఎం దర్శన భాగ్యం తమకు కలగడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవల వాపోయారు. బీసీ నేత పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కూడా తనను ముఖ్యమంత్రి గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు టికెట్ నిరాకరించారు. మచిలీపట్నం ఎంపీ సీటుకు పోటీ చేయాలని జగన్ సూచించారు. ఇందుకు ససేమిరా అన్న పార్థసారథి టీడీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరుతారని తెలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, విజయవాడ తూర్పు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి తాడేపల్లి సీఎంఓకు వెళ్లి జగన్ ను కలిశారు. ఆయన్ను సీఎం వైసీపీలోకి ఆహ్వానించారు. జగన్ కు కేశినేని గోధుమ రంగు కండువా కప్పి పుష్పగుచ్చం అందించారు. లోక్సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించిన వెంటనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ప్రకటించారు. అనంతరం సీఎంఓ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసేందుకు ఆయనకేం హక్కు, అర్హతలున్నాయని ప్రశ్నించారు. లోకేష్ ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే అని, ఆయన పాదయాత్రలో గెలిచిన ఎంపీగా తానెలా పాల్గొంటానని అడిగారు. పార్టీ వనరులు, తాత పేరు, నాన్న పలుకుబడి వాడుకుని కూడా ఓడిపోయాడన్నారు. టీడీపీని భుజాలపై పెట్టుకుని మోసానని, పార్టీ కోసం వ్యాపారాలను అమ్ముకున్నానని, లోకేష్ హెరిటేజ్ ను అమ్ముకున్నాడా అని ప్రశ్నించారు. టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లు మించి రావన్నారు. ఇక 2013 జనవరి 16 నుంచి విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కష్టపడుతున్నానన్నారు. జిల్లాల్లో అన్ని ఎన్నికల్లో కష్టపడ్డానని, సొంత సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును నమ్ముకుని డబ్బులు ఎందుకు పాడు చేసుకుంటున్నావని పలువురు ప్రశ్నించారని తెలిపారు. టీడీపీలో తనను అవమానించారని, చంద్రబాబు జైల్లో ఉంటే ఆయన కుటుంబానికి అండగా నిలబడ్డారని అన్నారు. ఎంపీ పదవికి రాజీనామాను లోక్సభ స్పీకర్కు మెయిల్లో పంపుతానని చెప్పారు. పేదల పక్షపాతి జగన్ తనకు బాగా నచ్చాడన్నారు.
రైటిక స్వతహాగా వైద్యుడినైన తాను ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అన్నారు. తనను కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా తొలగించడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. తానెన్ని ప్రయత్నాలు చేసినా నియోజకవర్గ అభివృద్ధిని చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పదవులు ఇస్తున్నారని, కానీ వారి మాటకు విలువివ్వడం లేదన్నారు. అభివృద్ధి గురించి సీఎం వద్ద ప్రస్తావించగా అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కష్టపడతారని, ఎంపీలకెందుకని ఆయన అసహనం వ్యక్తం చేశారని చెప్పారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలని పోరాడానని తెలిపారు. ఇక అపాయింట్మెంట్ కోరినా సీఎం ఇవ్వలేదన్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడం మంచిది కాదనుకున్నానని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి సుంకన్న అందిస్తారు. గుడ్ మార్నింగ్ సుంకన్న. చూస్తున్నాం ఏపీలో బీసీ నేతలకు కానివ్వండి, అటు సిట్టింగ్లను మార్చడం, ఎస్సీ ఎస్టీలకు సామాజిక పరంగా కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో అసంతృప్తులు వైసీపీలో పెరిగిపోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఆ బీసీలలో బలమైన చేనేత సామాజిక వర్గానికి చెందిన కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. కర్నూలు నియోజకవర్గంలో ముఖ్యంగా కరువు కాటకాలకు నిలయము, అదేవిధంగా వలసలు ఎక్కువగా పోతుంటాయి. ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో వాటిని అన్నిటిని కూడా పూర్తి చేస్తామని గతంలో ఏదైతే పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి హామీల మేరకు నేను వైసీపీలో చేరాను, టికెట్ కూడా నాకు ఇవ్వడం జరిగింది, గెలిచాను. అయితే ఈ 4.5 ఏళ్లలో కర్నూలు అభివృద్ధిని ఏమి చేయలేకపోయాను. అభివృద్ధి గురించి అడిగితే సీఎం జిల్లాకు వచ్చినప్పుడు కానీ తాడేపల్లికి వెళ్ళినప్పుడు కానీ అడిగితే అది ఎమ్మెల్యేలు చూసుకుంటారు, నీకెందుకులే అని చెప్పడంతో ఆయన అప్పటికే కొంత మనస్తాపానికి గురయ్యాడు. పార్లమెంట్ లో కూడా తన గలాన్ని విప్పారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టులు అందరూ కూడా పెండింగ్ ఉన్నాయి. దీనివల్ల కరువు కాటకాలు పెరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పలుమార్లు కోరాను. గుండ్రేవల, వేదవతి, అదేవిధంగా సుంకేసుల ప్రాజెక్టులన్నిటిని కూడా కొంత మరమ్మతులు చేయాల్సి ఉంటుందని చెప్పినప్పటికీ ప్రాజెక్టులను పట్టించుకోలేదు, ప్రజల ప్రధాన సమస్యలను కూడా తీర్చలేదు. అభివృద్ధి గురించి అడిగితే నీకెందుకులేనని దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. మనస్తాపానికి గురయ్యాను. మళ్ళీ ఇప్పుడు టికెట్ కోసం ట్రై చేస్తే అసలు ఫోన్ ఎత్తడం లేదు. నేను ఈ పరిస్థితుల్లో పార్టీలో ఉండి లాభం లేదనుకుని ఆయన రాజీనామా చేయడంతో నిన్న రాజీనామా చేసి వెంటనే హుటాహుటిన కర్నూలుకు బయలుదేరారు. ఈ రోజు కార్యకర్తలు అదేవిధంగా ఆయన అభిమానులతో కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. మంత్రి గుమ్మనూరు జయరామ్ కు కర్నూలు ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ అధిష్టానం లీకులు ఇస్తోంది. దీనిపైన కూడా వైసీపీలో బాగా చర్చ జరుగుతుంది. మంత్రి గుమ్మనూరు జన పైన కూడా చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. తమ నాయకుడు ఏం చేశాడని, ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, సౌమ్యుడిగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఎంపీకి టికెట్ ఇవ్వకుండా వైసీపీ అధిష్టానం మొండి చూపారని, దీనిపైన కూడా త్వరలోనే వైసీపీకి కూడా మేము కూడా గట్టి షాక్ ఇస్తామని కూడా వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా ఎంపీ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కానీ లేకుంటే రేపు కానీ కార్యకర్తలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంత ఆహ్వానాలు అందుతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన వైపు కూడా ఏదైతే వెళ్తే బాగుంటుందని కూడా ఎంపీకి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా ఆయనకు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫోన్లలో ఎందుకు నేను కర్నూలుకి వచ్చిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడి మీరు ఏది డిసైడ్ చేస్తే దాని ప్రకారమే నేను నడుచుకుంటానని ఎంపీ తన అనుచరులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బీసీలలో బలమైనటువంటి నాయకుడు ఒకవైపు బీసీలకు పెద్దపీట వేస్తున్నాము, రాజ్యాధికారం ఇచ్చే దిశగా అని చెప్తూనే ఈ విధంగా తమ నాయకుడిని బలిపశువుని చేశారని కూడా ఎంపీ అనుచరులు వైసీపీ అధిష్టానంపై మండిపడుతున్నటువంటి పరిస్థితి. నందికొట్కూరులో కూడా అదే పరిస్థితి ఉంది. కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ రిజర్వ్ స్థానంలో స్థానికులు కాకుండా కొత్త వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఏంటనేది కూడా కొంత వైసీపీలో కూడా చర్చ జరుగుతుంది. ఆలూరులో కూడా మంత్రి గుమ్మనూరు జయరాం టికెట్ కోసం ట్రై చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ నాకు టికెట్ ఇవ్వాలనేప్పటికీ అయితే తన ప్రత్యర్థి అయినటువంటి విరూపాక్షికి టికెట్ ఇచ్చారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. విరూపాక్షి అనుచరులు అయితే నిన్న ఆలూరులో సంబరాలు చేసుకున్నారు, టపాసులు కలుసుకొని. అయితే నేను అధికారికంగా దానిపై వైసీపీ అధిష్టానం ఆలూరు టికెట్ పై క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాతో కర్నూలు వైసీపీలో తీవ్ర అలజడి నెలకొంది.